హాయ్ అండి. ఈరోజు మన ఇంటి హెల్తీ ఫుడ్స్‌లో మనం ఎప్పుడు పంచదారతో రవ్వ లడ్డూలు చేసుకొని తింటూ ఉంటాం కదా! అలా కాకుండా ఒకసారి బెల్లంతో ట్రై చేయండి. రవ్వ లడ్డులు జ్యూసీగా మనం తయారు చేస్తున్నప్పుడే దాని సువాసన చాలా బావుంటుంది. అలాగే నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది. దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి కాస్త వేడెక్కాక అందులో 1 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు పలుకులు, అలాగే సన్నగా కట్ చేసుకున్న 1 టేబుల్ స్పూన్ వరకు బాదం వేసుకొని లైట్‌గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. కాస్త వేగాక ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ కూడా వేసుకొని ఒక నిమిషం పాటు వేయించండి. అన్నీ వేగాక ఒక బౌల్‌లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్‌లో 1 కప్ వరకు ఉప్మా రవ్వను వేసుకోండి. ఒక 5-6 మినిట్స్ పాటు మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఈ ఉప్మా రవ్వను మనం ఓపికగా ఎంత బాగా వేయిస్తే రవ్వ లడ్డులు కూడా అంత టేస్టీగా ఉంటాయి. ఒక 5 నిమిషాల తర్వాత లైట్‌గా కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేయండి. ఎక్కువ ఫ్రై చేయకుండా లైట్‌గా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పచ్చి కొబ్బరి వేయడం వల్ల రవ్వ లడ్డులు గట్టిగా రాకుండా సాఫ్ట్‌గా వచ్చి జ్యూసీగా ఉంటాయి. అలాగే దీని టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ముప్పావు కప్పు వరకు బెల్లం తురుము యాడ్ చేసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నీళ్లు వేసుకొని బెల్లాన్ని కరిగించండి. దీనికోసం బెల్లం పాకం పట్టాల్సిన పని లేదు. జస్ట్ బెల్లం కరిగిపోతే సరిపోతుందండి. బెల్లం పూర్తిగా కరిగిపోయాక ఈ నీళ్లను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఉప్మా రవ్వలో పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్, అలాగే ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. అలాగే బెల్లం పాకాన్ని ఒక స్ట్రెయినర్ యూజ్ చేసి వడకట్టుకోండి. ఏమైనా నలకలుంటే పోతాయి. అంతా కలిసేలాగా నెమ్మదిగా ఒక నిమిషం పాటు బాగా కలుపుకోండి. బెల్లం నీళ్ళు వేడిగా ఉండడం వల్ల కొబ్బరి తురుము, ఉప్మా రవ్వ 2 కూడా ఈజీగా పీల్చేసుకుంటాయి. అంతా బాగా కలిపిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. దీన్ని ఒకసారి ఉండలు చుట్టడానికి ట్రై చేద్దాం. ఉండలు చుట్టడం అవ్వట్లేదు కాబట్టి ఇందులో కాచిన పాలను కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్దిగా యాడ్ చేస్తూ ఉండొచ్చేంత వరకు కలుపుకోవాలి. నెమ్మదిగా కలుపుకొని మనకి ఉండొస్తుంది అనేసరికి ఆపేసుకొని ఉండలు చుట్టుకోవాలి. ఇది ఇన్‌స్టెంట్‌గా చేసుకుంటున్నాం అప్పటికప్పుడే తినాలనిపిస్తే గనక ఇలా పాలను యాడ్ చేసుకోండి. లేదు మనకి నిలవ ఉండాలి అనుకుంటే గనక కాచిన నెయ్యిని యాడ్ చేసుకొని ఉండలు చుట్టుకోండి. ఈ విధంగా అన్ని ఉండలు చుట్టుకోండి. ఇంకంతేనండి. ఎంతో టేస్టీగా, జ్యూసీగా ఉండే బెల్లంతో రవ్వ లడ్డులు ఎలా చేయాలో చూసారు కదా! ఎంతో హెల్తీగా ఉండి ఈ రవ్వ లడ్డులు మనం ఎప్పుడు చేసుకొని తినాలనుకున్నా ఈజీగా చేసుకొని తినేయొచ్చు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి అయితే.